హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు రితికాస్ కిచెన్. ఈరోజు వీడియోలో వెజ్ మైనీస్ శాండ్విచ్ని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నానండి. దీన్ని చాలా ఈజీగా 5 నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. సాయంత్రం పిల్లలు స్కూల్ నుండి రాగానే వేడివేడిగా ఈ శాండ్విచ్ చేసి పెట్టామంటే పిల్లలు చాలా ఇష్టంగా తినేస్తారనమాట. సో ఇక ప్రాసెస్లోకి వెళ్తే, శాండ్విచ్ కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్లో 3/4 కప్పు వరకు ఆనియన్ ముక్కలు, అలాగే ఒక టొమాటోని సన్నగా తరిగి వేసుకుందాం. ఇంకా అందులోనే క్లీన్ చేసి సన్నగా తరిగిన 1/2 కప్పు వరకు కొత్తిమీర, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, 1/2 స్పూన్ దాకా కారం. ఇన్ కేస్ మీరు కారానికి బదులుగా పెప్పర్ పౌడర్ లేదంటే చిల్లీ ఫ్లేక్స్ అయినా వేసుకోవచ్చు. ఇంకా అందులోనే 1/2 స్పూన్ వరకు ఒరిగానో. ఇది వేయడం వలన ఈ శాండ్విచ్కి మంచి ఫ్లేవర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ ఇందులోనే మైనీస్. ఇది మీకు నచ్చినది లేదా మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అది తీసుకోవచ్చు. ఈ మైనీస్ని ముందుగా కొంచెం వేసి బాగా మిక్స్ చేసుకుందాం. నాకైతే కొంచెం తక్కువ అనిపించింది, సరిగ్గా మిక్స్ అవ్వలేదు. అందుకని ఇంకొంచెం మైనీస్ని వేసుకొని ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ 2 బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని వాటికి టొమాటో సాస్ అప్లై చేసుకోవాలి. ఈ బ్రెడ్ అనేది శాండ్విచ్ బ్రెడ్డే తీసుకోవాల్సిన అవసరం లేదండి, నార్మల్ మిల్క్ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. ఇలాగే రెండిటికి మొత్తం టొమాటో సాస్ అప్లై చేశాక మనం రెడీ చేసుకున్న మిక్స్చర్ని ఒకదాని మీద 2 టేబుల్ స్పూన్ల వరకు వేసుకొని దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఇంకొక దాన్ని దాని మీద పెట్టుకోవాలి. ఇలాగే మనకి ఎన్ని కావాలో అన్ని రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టుకొని బాగా వేడెక్కాక కొంచెం బటర్ వేసుకొని దాన్ని పాన్ అంతా అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేశాక దాని మీద మనకి సరిపడినన్ని బ్రెడ్ స్లైసెస్ పెట్టుకొని వాటి మీద కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకవైపు బాగా రోస్ట్ చేసుకోవాలి. ఒకవైపు బాగా రోస్ట్ అయిన తర్వాత మెల్లగా రెండో వైపుకి తిప్పుకొని రెండో వైపు కూడా బాగా రోస్ట్ చేసుకుందాం. రెండో వైపు కూడా కాలిన తర్వాత ప్లేట్లోకి తీసుకుందాం. ఇవి వేగడానికి ఎక్కువ టైం పట్టదండి, చాలా ఫాస్ట్గా వేగుతాయి. అందుకని దగ్గరే ఉండి వేయించుకోవాలి. అంతేనండి, వేడి వేడి వెజ్ శాండ్విచ్ రెడీ. వీటిని క్రాస్గా కట్ చేసి సర్వ్ చేసామంటే తినడానికి కానీ లేదా చూడడానికి కానీ చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ రెసిపీ తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.